బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచాన్ని మరోసారి ఎబోలా వైరస్ భయాందోళనలకు గురిచేస్తోంది. కాంగో, ఉగాండా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఎబోలా ప్రబలాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ఆందోళనకరంగా పరిగణించింది. అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఇప్పటి వరకు 300కు పైగా అనుమానిత కేసులు నమోదు కాగా 88 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా బుండిబుగ్యో అనే అరుదైన ఎబోలా వైరస్ వేరియంట్ ఈసారి వ్యాప్తి చెందుతుండటం వైద్య వర్గాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ కు ప్రస్తుతం పూర్తి స్థాయి వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదని WHO స్పష్టం చేసింది. రక్తం, వాంతులు, శరీర ద్రవాల ద్వారా వేగంగా వ్యాపించే ఈ వైరస్ తీవ్ర జ్వరం, రక్తస్రావం, అవయవాల వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక కాంగో నుంచి ఉగాండాకు వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించగా ఉగాండా రాజధాని కంపాలాలో 2 కేసులు నమోదయ్యాయి. అయితే ఇది కరోనా తరహా మహమ్మారి కాదని, ప్రస్తుతం అంతర్జాతీయ సరిహద్దులు మూసివేయాల్సిన అవసరం లేదని WHO వెల్లడించింది. మరోవైపు తాజా పరిస్థితులను 2 దేశాల ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి ఎబోలా వ్యాప్తి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అప్డేట్స్ ఏంటి తెలియజేయండి. రైట్ మహిజా, ఏదైతే ఎబోలా వైరస్ అనేది గతంలోనే కనుగొనబడింది. ఇది అప్పుడప్పుడు వస్తూ పోతుంది. అయితే ఇటీవల కాంగో, ఉగాండాలో ఈ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా వ్యాపించినాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 300కు పైగా ఈ ఎబోలా వైరస్ కేసుల బారిన పడిన వారి సంఖ్య ఉందని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పటివరకు కూడా ఈ కేసు ఎవరికైతే సోకిందో వాళ్ళు 88 మంది చనిపోయినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఇది కరోనా లాంటి వైరస్ కాదు, కానీ దీంతో కూడా కొన్ని ఏవైతే అవయవాలకు సంబంధించిన దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ వైద్యులు చెప్తున్నారు. ఏదైతే ఎబోలా కేసుకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ గత 5 ఏళ్ల కాలంలో అక్కడక్కడ కనిపిస్తూ వెళ్ళిపోయింది. కానీ ప్రస్తుతం ఏదైతే ఉగాండా, కాంగోలో ఈ కేసులు అక్కడ స్థిరంగా నమోదవుతుండడాన్ని కాస్త ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే దీనివల్ల అంతర్జాతీయ సరిహద్దులు మూసివేయాలన్న ఆలోచన అయితే లేదు. ఎందుకంటే ఇది ఇప్పటికీ ఆ పరిసర ప్రాంతాల్లోనే అది కూడా రక్తం ద్వారా ఇది వ్యాప్తించే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రస్తుతం అయితే చెప్తున్నారు. కానీ ఇది ఎలా వైరస్ వ్యాప్తి చెందుతుంది, దీనికి గల లక్షణాలు ఏంటి అనేది ఇంకా మొత్తంగా తెలియాల్సి ఉంది. అయితే దీని మీద ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు అయితే పరిశోధన జరుపుతున్నారు. ఇప్పటికిప్పుడు దీనివల్ల వచ్చిన ప్రమాదం ఏది లేనప్పటికీ దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రపంచ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం జరిగింది. దీన్ని ఆ దేశ ప్రభుత్వాలు, కాంగో కావచ్చు, ఉగాండా ప్రభుత్వాలు కావచ్చు, దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా WHO కూడా రంగంలో దిగింది. ఈ కేసుకు సంబంధించి, వైరస్ కు సంబంధించి ఏ లక్షణాలు ఉంటాయి, అదేవిధంగా దీనికి సంబంధించినంతవరకు అయితే వ్యాక్సిన్ లేదు కాబట్టి దీన్ని నియంత్రించేందుకు ఏ తరహా మందులు అవసరము, లేదా ఇప్పుడున్న మందులు సరిపోతాయా, లేదా కొత్త వాటిని తయారు చేయాల్సి ఉందా, లాంటి అంశాలన్నిటి మీద కూడా WHO అయితే క్షుణ్ణంగా పరిశీలన చేస్తుంది. మహిజా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.